రమేష్ రవిచంద్ర వాళ్ళకి సెక్యూరిటీగా ముందు ఒక కారు, వెనుక మరో కారు ఎస్కార్ట్స్‌గా ఫాలో అవుతాయి. వాళ్ళు కొద్ది దూరం వెళ్ళడం ఆలస్యం. రవిచంద్ర మ్యాన్షన్ ముందు మరో కారు వచ్చి ఆగుతుంది. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 134. ఫోన్ కట్ చేసిన విజయ్ ఎదురుగా ఉన్న సీతాల వైపు చూస్తాడు. సీతాలు మీ అయ్యగారిని ఇన్ని రోజులు ఆ భరత్గాడు కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు. మరొకరు ఇక మీ పెద్దమ్మాయి జ్యోతికని, ఆమె భర్తని, కొడుకుని కిడ్నాప్ చేసి నన్ను చంపమని మీ చిన్నమ్మాయిని బెదిరించారు. జ్యోతిక ఎవరో కాదు, చిన్నప్పుడే మీ అయ్యగారు తన వెంట తీసుకువెళ్ళిన మా అక్క. ఆయన మా మేనత్త భర్త అని సీరియస్గా అంటాడు. ఒకటి తర్వాత ఒకటి బాంబుల్లా చెబుతున్న విజయ్ మాటలకి పిచ్చిదానిలా చూస్తూ, ఏంటి బాబు ఇది నిజమా అని విజయ్ కాళ్ల ముందు కూలబడుతుంది సీతాలు. అవును సీతాలు, ఇకనైనా మీ అయ్యగారి గురించి నీకు తెలిసింది చెప్తావా అని మెల్లిగా అడుగుతాడు విజయ్. ఆ అయ్యగారి వాళ్లకు మీరు ఇంత కావలసిన వాళ్ళని తెలిసిన తర్వాత, వాళ్ళ కోసం మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు మీకు వాళ్ళ గురించి చెప్పడానికి నాకు మాత్రం ఏం ఇబ్బంది ఉంటుంది? చెబుతాను బాబు అని సీతాలు విజయ్తో చెప్పడం మొదలు పెడుతుంది. ఓ 25 ఏళ్ల క్రితం అనుకుంటా బాబుగారు, నాకంటూ ఎవరు లేరు. మా ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే పట్నం తీసుకెళ్ళి చూపించుకుని రైల్లో మా ఊరికి వెళ్తున్నాను. ఓ 3-4 స్టేషన్లు దాటాననుకుంటా. అప్పుడే ఈ అయ్యగారు ఒక 8 ఏళ్ల పాపతో పాటు రోజుల పసిగుడ్డుని ఎత్తుకుని భయంగా మేమున్న బోగీలోకి ఎక్కారు. రైలు కదిలేంతలో ఒక 20-30 మందనుకుంటా బాబు. అందరూ చేతుల్లో కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు పట్టుకొని ఈ రైలు దగ్గరికి వచ్చారు. ఆయన భుజానికొక సంచి ఉంది. చేతిలో పసిగుడ్డు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది. ఆ 8 ఏళ్ల పాప భయంగా ఏడుస్తూ ఆయన్ని గట్టిగా పట్టుకుంది. ఆ బోగిలో జనాలు ఎక్కువగా లేరు బాబు అప్పుడు. దాంతో ఆయన ఆ పసిగుడ్డుని నా చేతిలో పెట్టి కొద్దిసేపు చూసుకోమని ఆ 8 ఏళ్ల అమ్మాయిని నా పక్కనే పడుకోబెట్టి ఒక అరగంట ఇలా కూర్చోబెట్టుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆ అమ్మాయి మీద ఏదైనా కప్పి జాగ్రత్తగా చూసుకోమని నాతో చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. ఆ పెద్దమ్మాయి పైన దుప్పటి కప్పి పడుకోబెట్టి పాపం ఆకలికి ఏడుస్తున్న ఆ చంటి పిల్లకి చల్లటి మంచినీళ్ళలో ముంచిన గుడ్డ ముక్కతో మంచినీళ్లు తాగించి ఏడు పాపిన ఆ పసిబిడ్డను నా కొంగు వెనక దాచిపెట్టాను బాబు. ఓ రౌడీ చైన్ లాగడంతో ఆగిపోయిన ట్రైన్లోకి మిగిలిన రౌడీలందరూ వెతికి అయ్యగారు కనిపించకపోవడంతో అరుస్తూ ఆ రైలు దిగి వెళ్ళిపోయారు. ఇంతలో రైలు కదిలింది. ఆయన రాకపోయేసరికి నాకు చాలా భయం పట్టుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ నాకు భారంగా ఉన్న నా భర్తను చూసుకోవడమే ఎక్కువ అనుకుంటే ఈ పిల్లల్ని నేను ఎలా సాకుతానో అని చాలా భయపడ్డాను. పట్నం నుండి మా ఊరికి వెళ్ళాలంటే 4-5 గంటలు టైం పట్టుద్ది. ప్రతి స్టేషన్లో ఆగినప్పుడల్లా ఆ రౌడీలు మొత్తం జల్లెడ పట్టినట్టు మా రైలు మొత్తాన్ని వెతుకుతూనే ఉన్నారు. ఒక 2-3 గంటల తర్వాత అనుకుంటా అయ్యగారు వచ్చి సాయం చేసినందుకు నాకు దండం పెడుతూ నా ముందు సీట్లో కూర్చున్నారు. అప్పుడు ఆయన చాలా అలసిపోయి బాధగా భయంగా నలిగిపోయిన వాడిలా కనిపించాడు. పాపం ఏం కష్టాలు వచ్చాయో ఏంటో అని అనుకున్నా. నన్ను చూసి ఆయన మాతో పాటు మా ఊరికి వస్తానని అక్కడ ఏదైనా పనిపించమని నన్ను అడిగాడు. చూస్తుంటే చాలా గంభీరంగా పెద్దింటోడిలా ఉన్న అయ్యగారు నన్ను పనిపించమని అడిగేసరికి నేను చాలా అయోమయంలో పడిపోయాను. అయ్యా, నాకున్నది ఓ 3 ఎకరాల పొలం. మా ఆయన అనారోగ్యం పాలవడంతో పనిచేసేవారు ఎవరూ లేక బీడువారిపోయింది ఆ పొలం. ఇంతకాలం నేను మా ఆయన దాని మీదే బతికేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఎవరికన్నా కౌలుకిద్దామని అనుకుంటున్నాం. అలాంటిది మీకు నేనేం పనిపించగలనయ్యగారు అని అడిగాను నేను. అప్పుడు అయ్యగారు ఆ పొలం ఏదో
తనకే కౌలుకిప్పించమని, అలాగే ఆ పొలంలో ఓ చిన్న పాక వేసుకొని ఉంటానని, ఇంత చిన్న పిల్లలతో నేను ఎక్కడికి వెళ్ళి ఉండలేనని, నా పిల్లల్ని చూసుకోమని ఆయన నన్ను బ్రతిమలాడారు. ఆయన్ని చూడగానే చాలా మంచివాడిలానే కనిపించారు. దానితో నేను మా ఆయన వైపు చూస్తే మా ఆయన కూడా ఒప్పుకోవడంతో మాతో పాటు ఈ అయ్యగారు కూడా మా ఊరికి వచ్చారు బాబు. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మాకంటే ఎక్కువగా ఆయన చాలా కష్టపడుతూ ఆ పొలంలో కూరగాయలు పండించి బాగానే లాభాలు సంపాదించారు. ఎప్పుడో ఏదో ఒకటి చదువుతూ రాస్తూ ఉండేవాళ్ళు. అదేంటయ్య గారు అని నేను ఎప్పుడైనా అడిగితే, పంట దిగుబడి పెరగడానికి తను ఏదో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేవారు. అదేంటో నాకు అర్థం కాకపోయేది. ఆయనతో పాటు తెచ్చుకున్న సంచిని మాత్రం చాలా భద్రంగా చూసుకునేవారు. ఆయన న్యాయంగా ఎంత డబ్బు తీసుకోవాలో అంత డబ్బు మాత్రమే తీసుకుని మొత్తం మాకు ఇచ్చేసేవారు. ఆయన వల్ల మా ఇద్దరి ఆరోగ్యం బాగుపడటమే కాదు, ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాం. ఆయన ఇలా సంపాదించడం చూసిన కొంతమంది పట్నం నుంచి వచ్చిన బాబులతో పరిచయాలు పెరిగాయి. కానీ ఒక 7 సంవత్సరాల కిందట ఈ భరత్ వాళ్ళ నాన్న నాగిరెడ్డి సారు వచ్చి అయ్యగారితో ఏదేదో మాట్లాడారు. అప్పుడు ఎన్నో ఏళ్ల కిందట దాచిపెట్టిన సంచిని చూపించి మా అయ్యగారు ఏదో మాట్లాడారు. తర్వాత పెద్ద చదువుల కోసం అమ్మాయిలిద్దరూ పట్నానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని జ్యోతికమ్మ, స్వప్నికమ్మ చదువుతున్నారని తెలిసి అదే కాలేజీలో చదువుతున్న భరత్ బాబు కూడా ఇలా ఇంట్లో చేరిపోయి జ్యోతికమ్మను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ జ్యోతికమ్మ అదేది పట్టించుకోకుండా ఓ అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. అది కూడా అయ్యగారే పంపించారు. దాంతో వేరే దేశంలో చదువుకుని పూర్తి చేసుకున్న స్వప్నికమ్మని చూసిన నాగిరెడ్డి బలవంతంగా అయ్యగారిని బెదిరించి ఆగిపోయిన ఎంగేజ్మెంట్ని మన స్వప్నికమ్మతో చేయించాడు. ఎంగేజ్మెంట్ అయిపోయాక తర్వాత ఏమైందో ఏంటో నాకు తెలియదు బాబు. ఒక నెల రోజులయ్యాక చాలా కంగారు పడుతూ వచ్చిన అయ్యగారు స్వప్నికమ్మని ఏదైనా ఉద్యోగం చూసుకోమని పట్నం పంపిస్తూ నా చేతిలో కొన్ని డబ్బులు పెట్టి ఎవరితోనో ఇప్పుడు ఉంటున్న ఈ ఇంటికి పంపించారు. మా ఆయన్ని మా ఊళ్ళోనే ఉంచేశారు. కొన్ని రోజుల తర్వాత మా ఆయనతో పాటు అదే ఊళ్ళో అయ్యగారు ఉన్నారనుకొని నేను ఇక్కడ నాతో పాటు పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉన్నారేమో అని మా ఆయన అనుకున్నాం. కానీ ఒక సంవత్సరం కిందట మేము ఇక్కడ ఉంటున్నట్టు ఎలా తెలిసిందో ఏమో భరత్ వచ్చి బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పుడు మా అయ్యగారు అతని దగ్గరే ఉన్నారని, ఆయన్ని కిడ్నాప్ చేశానని, ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోమని స్వప్నికమ్మని సతాయించడం మొదలుపెట్టాడు. జరిగింది ఇదే అల్లుడు బాబు అని మెల్లిగా చెప్పి ఆగిపోతుంది సీతాలు. ఇంతలో విజయ్కి ఫోన్ రావడంతో అది తండ్రి నుండి వచ్చిందని తెలిసి లిఫ్ట్ చేస్తాడు. నాన్న విజయ్, నేను తాతయ్యని బాబాయ్ని తీసుకుని గెస్ట్ హౌస్కి బయలుదేరాం అని అటు నుండి అంటాడు రమేష్ రవిచంద్ర. ఓకే డాడ్, నేను కూడా ఇక్కడి నుంచి స్వప్నికని తీసుకుని బయలుదేరుతాను అని అంటాడు విజయ్. ఓకేరా, మీరు కూడా బీ కేర్ఫుల్ అని ఫోన్ కట్ చేస్తాడు. సీతాలు, నేను అమ్మాయి బయటికి వెళ్ళాలి, ఒక కప్పు కాఫీ తీసుకురా, మీ అమ్మాయి ఇంకా నిద్రలేవలేదు అని అంటాడు విజయ్. పోనీలే బాబు, పడుకొనియండి, పాపం ఈ రోజు కోసం ఎంత ఎదురుచూసిందో బిడ్డ అని సంతోషంగా కళ్ళు తుడుచుకుని కిచెన్లోకి వెళ్ళిన సీతాలు ఒక పెద్ద లార్జ్ కప్పులో కాఫీ కలుపుకొని వచ్చి విజయ్ చేతికి అందిస్తుంది. ఆ లార్జ్ కప్పుని చూసి తామిద్దరం ఒకే కప్పులో కాఫీని షేర్ చేసుకుంటామని, ఇంకా ఆమెకు గుర్తుందని విజయ్ మనసులో నవ్వుకుంటాడు. కాఫీ కప్పు తీసుకుని రూంలోకి అడుగు పెడతాడు విజయ్. ఆ గది నిండా వారి శ్వాసల పరిమళం, ప్రేమ తాలూకు వెచ్చదనం అలాగే ఉన్నాయి. ఆ వేడి కాఫీ కప్పు నుండి వస్తున్న సుగంధం ఆ గదిలోని మత్తును మరింత పెంచుతుంది. మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ గదిలోకి వచ్చి
టేబుల్ మీద కాఫీ కప్పు పెట్టి నిద్రిస్తున్న స్వప్నిక వంక చూస్తూ బెడ్ అంచున కూర్చుంటాడు విజయ్. సూర్యరశ్మి ఆమె ముఖంపై పడకుండా తన చేయిని అడ్డుగా పెట్టి మెల్లిగా ఆమె కనురెప్పలను తన వేలితో నిమురుతాడు విజయ్. హే, నిద్ర చాలుగాని లేవండి సీఈఓ గారు, మీ పర్సనల్ అసిస్టెంట్ కాఫీ పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ అని మెల్లిగా గుసగుసగా పిలిచాడు విజయ్. ఆ గొంతు వినబడగానే స్వప్నిక కళ్ళు విప్పకుండానే ఒక చిన్న చిరునవ్వు నవ్వి దుప్పటిని ముఖం దాకా లాక్కుని అతనికి ఇంకా దగ్గరగా జరుగుతుంది. ఇంకొద్దిసేపు విజయ్, ఈ కళ చాలా బాగుంది, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని నిద్రమత్తుతో మెల్లిగా అంటుంది. ఇది కల కాదు స్వప్ని, నిజం. నమ్మకం లేకపోతే ఒక్కసారి నీ పెదవుల వైపు చూసుకో, నా సంతకం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అని చిలిపిగా నవ్వుతూ ఆమె కప్పుకున్న దుప్పటి లాగడానికి ట్రై చేస్తాడు విజయ్. ఆ మాటలు వినగానే స్వప్నిక ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. నిన్న రాత్రి ఈ ఉదయం జరిగినవన్నీ ఆమె కళ్ళ ముందు కదలగానే తన పెదవిపై ఉన్న వాపును, కందిపోయిన తన బుగ్గలను తాకుతూ ఒక్కసారిగా సిగ్గుతో ముఖం దాచుకుంటుంది. నవ్వుతూ ఆమె చేతులను పట్టుకొని తన వైపు తిప్పుకొని, అప్పుడే అంత సిగ్గుపడిపోతే ఎలా? రాత్రి అంత ధైర్యంగా ఉన్న నా స్వప్ని ఏమైపోయింది? ఇదిగో నీకోసం స్పెషల్ కాఫీ తీసుకొచ్చాను చూడు అని అంటాడు విజయ్. అతను కాఫీ కప్పును ఆమె నోటికి అందిస్తాడు. స్వప్నిక నెమ్మదిగా లేచి కూర్చుని తన భుజంపై నుండి జారుతున్న పైటను సరిచేసుకుంటూ వాలిపోతున్న ముంగుర్లను పక్కకు నెడుతుంది. కాటుక చెదిరిన కళ్ళు, పాపిట్లో చెదిరిన సింధూరంతో ఆమె అస్తవ్యస్తమైన అందాన్ని చూసి విజయ్ చూపు తిప్పుకోలేకపోతాడు. కాఫీ సిప్ చేసి ఆ కప్పును అతనికి అందిస్తూ, నువ్వు మరీ దొంగవి విజయ్, నిద్రలో ఉన్నప్పుడు కూడా నన్నే చూస్తున్నావా? నీకు అసలు అలసటగా లేదా అని చిరుకోపంగా అడుగుతుంది స్వప్నిక. ఆమె చేతి నుండి ఆ కప్పు తీసుకుని తను కూడా ఒక సిప్ తీసుకుని మళ్ళీ ఆమెకు అందిస్తూ, నిన్ను చూస్తుంటే అలసట ఎలా వస్తుంది స్వప్ని? నీ ఈ సిగ్గు, ఈ ఎర్రబడిన బుగ్గలు చూస్తుంటే కాఫీ కంటే మత్తుగా ఉన్నాయి. నిజం చెప్పనా, రాత్రి కంటే ఈ ఉదయం నువ్వు ఇంకా చాలా అందంగా ఉన్నావు. నీలో ఆ నిండుతనం, ఆ సంతృప్తి నిన్ను ఒక దేవతలా మార్చేశాయి అని చిన్నగా నవ్వుతూ అంటాడు విజయ్. స్వప్నిక కాఫీ కప్పు పక్కన పెట్టి మనోహరంగా నవ్వుతున్న అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ తన రెండు చేతుల మధ్య అతని చెంపలను మెల్లిగా పట్టుకుని, నువ్వు ఇంతలా ప్రేమ చూపిస్తుంటే నువ్వు కాదు నేను కూడా ఆఫీస్కి వెళ్ళడం మర్చిపోతాను విజయ్. ఈ క్షణం ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలని ఉంది. నా కింది పెదవి నొప్పిగా ఉంది తెలుసా? నువ్వు మరి రాక్షసుడిలా అంటూ చిరుకోపంగా చూస్తుంది స్వప్నిక. ఆమెను ఫాస్ట్గా తన కౌగిట్లోకి లాక్కుంటూ, అది రాక్షసత్వం కాదు స్వప్ని, నా మీద నాకే కంట్రోల్ లేని ఆరాటం. నీ మీద నాకు ఉన్న హక్కు అది. నీ ప్రతి అంగుళాన్ని నా ప్రేమతో ముద్రించడమే నా పని అని ఆమె బుల్లి గడ్డాన్ని చిన్నగా బైట్ చేస్తాడు విజయ్. అబ్బా, చెప్పానా నేను నువ్వు ఒక బీస్ట్ అని అంటూ ముఖం తిప్పుకుంటుంది స్వప్నిక. విజయ్ ఆమె గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని ఆమె కళ్ళు మూసుకునేలా ఆమె నుదుటిపై సుదీర్ఘమైన ముద్దు పెడతాడు. ఆ స్పర్శలో నిన్నటి రాత్రి వాంఛ కంటే నేటి ఉదయం అనురాగం ఎక్కువగా ఉంది. స్వప్నిక అతని గుండెపై తల వాల్చి ఆ వెచ్చదనంలో సేద తీరుతుంది. నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ విజయ్. నా ప్రతి ఉదయం ఇలాగే నీ ప్రేమతో మొదలవ్వాలని కోరుకుంటాను అని అతని కళ్ళల్లోకి చూస్తుంది స్వప్నిక. తప్పకుండా ఈ విజయ్ నీ కోసం, నీ ప్రేమ కోసం ఏ రోజైనా, ఏ క్షణమైనా
ఇలాగే వేచి ఉంటాడు అని ఆమె పెదవులపై చిన్నగా తన పెదవులను అద్దుతాడు విజయ్. ఆ రూమంతా కాఫీ సువాసనతో పాటు వారి ప్రేమ పరిమళం కూడా విరబూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని రాబోయే కొత్త జీవితం గురించి కలలు కంటూ ఆ ఉదయాన్ని ఆహ్వానిస్తారు. కానీ వాళ్ళు అనుకున్నది నిజం అవుతుందా? అది కాలమే చెప్పాలి. ఈ పార్ట్ మీ హృదయాన్ని తాకితే లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నిన్నే ప్రేమిస్తా తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.